మూవీ స్టార్టింగ్ లో మనకు ఏవా కనిపిస్తుంది. ఆమె ఎయిర్పోర్ట్ కి తన బాడీ గార్డ్ తో వస్తుంది. ఏవా ఒక పెద్ద పొలిటీషియన్ డాటర్. ఎయిర్పోర్ట్ లో ఆమె తన బాయ్ ఫ్రెండ్ జెడ్ ఫ్రెండ్ అయినటువంటి కైల్ ని కలుస్తుంది. వీరంతా లాస్ కబోస్ కు వెకేషన్ కి వెళ్తున్నారు. అందరూ ఫ్లైట్ లో కూర్చుంటారు. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఫ్లైట్ లో టర్బులెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అందరికి ఇది నార్మల్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్లైట్ లో ఇలా జరుగుతూ ఉండడం కామన్ కాబట్టి. కానీ ఏవా బాడీ గార్డ్ కళ్ళు ఓపెన్ చేసి విండో వైపు చూస్తాడు. అక్కడ ఫ్లైట్ ఇంజన్ మండుతూ ఉంటుంది. ఇంతలో పైలట్ ఒక విషయం గురించి అనౌన్స్ చేస్తాడు. ప్యాసింజర్స్ కి ముఖ్య గమనిక, ఫ్లైట్ యొక్క ఇంజన్ ని కొన్ని పక్షులు వచ్చి ఢీకొన్నాయి. దీని వల్ల కొంచెం ఇబ్బంది వచ్చింది, అందుకని మీరు దీనికి భయపడాల్సిన అవసరం లేదని ప్యాసింజర్స్ తో చెప్తాడు. కానీ త్వరలోనే ఇంజన్ పూర్తిగా మంటల్లో చిక్కుకుంటుంది. ఇప్పుడు పైలట్ అందరినీ కూడా సీట్ బెల్ట్ ని గట్టిగా టైట్ చేసుకోవాలని అనౌన్స్ చేస్తాడు. ఫ్లైట్ లో టర్బులెన్స్ మరీ ఎక్కువ అవుతుంది. దీంతో అందరూ భయపడుతూ అరవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే ఇంజన్ నుండి ఒక మెటల్ ముక్క అనేది ఫ్లైట్ నుండి ఊడి కింద పడిపోతుంది. దీంతో ఫ్లైట్ ఏకంగా క్రాష్ అవుతుంది. క్రాష్ అవుతున్న ఫ్లైట్ వైపు గాలి బలంగా వీస్తుంది. లోపలున్న లగేజ్ అంతా కూడా కింద పడిపోతుంది. ఈ టైంలో కొంతమంది ఫ్లైట్ లో నుంచి కింద పడిపోతారు. త్వరలోనే ఈ ఫ్లైట్ మొత్తం అంతా కూడా పసిఫిక్ మహాసముద్రంలో పడిపోబోతుంది. దీంతో పైలట్ తో సహా ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతారు. ఫ్లైట్ క్రాష్ అనేది ఎలా అవుతుందంటే, దాని ముందు భాగం ఒక రాయిపై పడి అక్కడ ఇరుక్కుపోతుంది. దాని కింద డీప్ ఓషన్ ఉంది. ఫ్లైట్ యొక్క వెనుక భాగంలో వాటర్ ఇంకా నిండలేదు. అక్కడ ఏవా, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇంకా తన ఫ్రెండ్ తో మిగతా ప్యాసింజర్స్ ఉన్నారు. ఏవా తన బాడీ గార్డ్ చనిపోయాడని అనుకుంటుంది, కానీ అతడు వాటర్ లోపల నుంచి పైకి వస్తాడు. ఇక్కడ వాళ్ళు రోజా అనే అమ్మాయి కేకలు వేస్తుంటే ఆమె అరుపులు వింటారు. రోజా తన గ్రాండ్ మదర్ తో వాటర్ లో ఇరుక్కుపోయింది. ఏవా బాడీ గార్డ్ రోజాని ఇంకా ఆమె గ్రాండ్ మదర్ ని సేవ్ చేసి పైకి తెస్తాడు. ఇప్పుడు ఇక్కడ కొద్ది మంది మాత్రమే మిగులున్నారు. బయట నుంచేమో వింత సౌండ్స్ వస్తున్నాయి. దీంతో అందరూ భయపడతారు, ఎందుకంటే ఫ్లైట్ అనేది కరెక్ట్ గా సముద్రం నడి మధ్యలో వాటర్ లోపల ఉంది. అక్కడ డేంజరస్ సీ క్రియేచర్స్ కూడా ఉండొచ్చు. ఏవా బాడీ గార్డ్ అందరినీ భయపడొద్దని, ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దని చెప్తాడు. ఈ ఫ్లైట్ ఎయిర్ లాక్డ్ కాబట్టి వాటర్ వెంటనే లోపలికి రాదు. రెస్క్యూ టీం తొందరలో ఇక్కడికి వచ్చి అందరినీ సేవ్ చేస్తారని ఏవా బాడీగార్డ్ చెప్తాడు. కానీ ఏవా మాత్రం ఇక్కడ వెయిట్ చేయకుండా వెంటనే వాటర్ పైకి వెళ్లిపోవాలని అంటుంది. అప్పుడు ఆమె బాడీగార్డ్ అంటాడు, ఇలా చేస్తే అందరం చనిపోతామని రిప్లై ఇస్తాడు. ఇప్పుడు ఫ్లైట్ అటెండెంట్ అందరికి ఒక విషయం చెప్తాడు. ఫ్లైట్ క్రాష్ అయ్యే ముందు పైలట్ ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెస్క్యూ టీమ్ కి షేర్ చేశాడని చెప్తాడు. అంటే రెస్క్యూ టీమ్ తొందరలోనే ఇక్కడికి రీచ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి రెస్క్యూ టీమ్ కోసం ఎదురు చూడడం తప్ప వేరే మార్గం లేదు. కానీ ఇక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంది. ఈ ఫ్లైట్ లో ఒకే ఒక ఆక్సిజన్ సిలిండర్ ఉంది. అప్పుడు రోజా గ్రాండ్ మదర్ అంటుంది, ఒక ఓల్డ్ లేడీ దగ్గర ఒక ఆక్సిజన్ సిలిండర్ ఉంది, కానీ అది ఫ్లైట్ యొక్క ముందు భాగంలో ఉంది. ఇప్పుడేమో అది వాటర్ లో మునిగిపోయిందని చెప్తుంది. ఇక్కడ ఏవా బాడీ గార్డ్ ఒక డెసిషన్ తీసుకుంటాడు. నేను అక్కడికి వెళ్లి ఆ ఆక్సిజన్ సిలిండర్ ని తీసుకువస్తానని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళకి ఆక్సిజన్ అవసరం ఉంది. అది లేకుండా ఎక్కువసేపు వాటర్ లో ఉండలేరు. ఇప్పుడు ఏవా బాడీ గార్డ్ వాటర్ లోకి వెళ్లబోతుంటే రోజా గ్రాండ్ మదర్ ఒక మాట చెప్తుంది, నా భర్త యొక్క శరీరం కిందుంది, అతని ఇంకా ఆ కుర్చీకి కట్టేసి ఉన్నాడు, నువ్వు అతన్ని సేవ్ చేయాలి. అతని దగ్గర ఉన్నటువంటి ఒక హ్యాట్ ని తీసుకుని రా, నేను ఎప్పుడు ఆ టోపీని నా దగ్గర ఒక జ్ఞాపకంగా ఉంచుకోవాలని అనుకుంటున్నానని చెప్తుంది. ఇప్పుడు బాడీ గార్డ్ వాటర్ లోపలికి వెళ్తాడు. అక్కడ అతను ఆ పర్సన్ దగ్గర హ్యాట్ ని చూసి దాన్ని తీసుకుని ఆక్సిజన్ సిలిండర్ ని కూడా వెతికి తీసుకుంటాడు. ఆ తర్వాత అతను ఫుడ్ తీసుకోవడానికి మరింత ముందుకెళ్తాడు. కానీ అప్పుడు వెంటనే ఒక షాక్ వస్తుంది. అది అతనిపై అటాక్ చేస్తుంది. కానీ బాడీ గార్డ్ ఎలాగో అలా తప్పించుకుని పైకి వస్తాడు. పైన అందరూ భయపడిపోయి ఉంటారు, ఎందుకంటే వాటర్ లో డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగానే జరిగింది. ఇప్పుడు బాడీ గార్డ్ ఆ రోజా గ్రాండ్ మదర్ కి ఆమె హస్బెండ్ యొక్క హ్యాట్ ని ఇస్తాడు. ఇంకా ఆక్సిజన్ సిలిండర్ ని కూడా పైకి తెచ్చేస్తాడు. కానీ అతడు వాటర్ నుండి బయటకు రాకముందే షార్క్ అతన్ని వాటర్ లోకి లాక్కొని వెళ్ళిపోతుంది. దీంతో అందరూ భయపడతారు. నిజానికి వాళ్ళంతా ఈ టైంలో ఎయిర్ పాకెట్లు ఉన్నారు. అక్కడ వాటర్ అనేది లేదు. ఇప్పుడు అందరూ మరింత వెనుకకి వెళ్తారు. అక్కడ వాటర్ తక్కువ ఉంది. వాటర్ లో షాక్లు ఉన్నాయని అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు ఏవా ఫ్రెండ్ కైల్ కు చేతిలో బాగా నొప్పింది, ఎందుకంటే అతని హ్యాండ్ యొక్క బోన్ అనేది విరిగిపోయింది. అప్పుడు రోజా గ్రాండ్ మదర్ చెప్తుంది, నేను ఒక నర్స్ ని, నన్ను ఒకసారి ఆ గాయాన్ని చూడనివ్వు అని చెప్పి ఆమె అతని చేతికి బ్యాండేజ్ కట్టేసి అతని చేయికున్నటువంటి నొప్పిని తగ్గేలా చేస్తుంది. అదే టైంలో సముద్రం పైన ఒక హెలికాప్టర్ కనిపిస్తుంది. నిజానికి అది ఏవా కోసం వచ్చి ఉంటుంది, ఎందుకంటే ఆమె ఫాదర్ ఒక పెద్ద పొలిటీషియన్ కాబట్టి అతను ఏవాను ఇంకా మిగతా ప్యాసింజర్స్ ఎక్కడున్నారో వెతుకుతూ ఉన్నారు. కానీ వాళ్ళకి అక్కడ ఎవరూ కనిపించరు, ఎందుకంటే ఫ్లైట్ మొత్తం నీటి కింద మునిగిపోయింది. అదే టైంలో ఫ్లైట్ లో వాతావరణం అంతా కూడా క్లమ్జీగా ఉండడం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే షాక్ లో ఫ్లైట్ యొక్క కింది భాగంలో ఉన్నటువంటి హోల్ నుంచి లోపలికి వచ్చేసాయి. అక్కడ చాలా మంది శవాలు పడున్నాయి. వాటిని షాక్ లో తమ ఆహారంగా మార్చుకుంటున్నాయి. బయట కూడా షాక్ లో పెద్ద మొత్తంలోనే ఉన్నాయి. అవి ఫ్లైట్ ను కిందికి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు వాటర్ అనేది స్లోగా పైకి వస్తుంది. అంటే వాళ్ళంతా ఇక్కడ నుంచి త్వరగా బయటకెళ్ళాలి, లేకపోతే అందరూ వాటర్ లో మునిగిపోయి చనిపోతారు. ఇప్పుడు పైనుంచి కూడా వాటర్ లీక్ అవుతుంది. దీంతో ఫ్లైట్ లో గందరగోళం మొదలవుతుంది. ఫ్లైట్ కిందికి జారిపోతూ ఒక పెద్ద కొండ యొక్క ఎడ్జ్ దగ్గరకు వస్తుంది. ఫ్లైట్ యొక్క ముందు భాగం విరిగిపోయి కరెక్ట్ గా ఒక పెద్ద బండరాళ్ళకి చివరంచున ఉంటుంది. ఒకవేళ ఫ్లైట్ యొక్క ముందు భాగం అక్కడ నుంచి జారి పడిపోతే ఫ్లైట్ మొత్తం
సముద్ర గర్భంలోకి ఖచ్చితంగా వెళ్తుంది. అలా జరిగితే ఎవరూ బతికుండే ఛాన్సే ఉండదు. అందుకే ఇప్పుడు అందరూ కూడా ఎలాగైనా ఇక్కడ నుంచి బయటకెళ్లాలని డిసైడ్ అవుతారు. కానీ వాళ్ళ ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్ ఏంటంటే అక్కడున్న తిమింగలాలు. పైకి వెళ్లాలంటే వాటిని చంపేసి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. అప్పుడు రోజా అంటుంది, స్కూల్లో మాకొక విషయం చెప్పారు, షాక్లకు బబుల్స్ అంటే ఇష్టం ఉండవు, బబుల్స్ ఉంటే షాక్లు మన దగ్గరలోకి రావని చెప్తుంది. ఇక్కడ ఏవా అంటుంది, నేను ఫ్లైట్ లో కొంతమంది ప్యాసింజర్స్ ని చూసా, వారు స్కూబా డైవింగ్ కోసం తీసుకొచ్చినటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి, ఆ థింగ్స్ ని గనక మనం తెచ్చుకుంటే ఈజీగా పైకి వెళ్ళొచ్చని అంటుంది. అప్పుడు ఏవా బాయ్ ఫ్రెండ్, ఇప్పుడు మనలో ఎవరూ బతకలేరు, త్వరలోనే మనమంతా చనిపోతామని అంటాడు. ఇది విని ఏవా భయపడిపోతుంది. వాష్రూమ్ లోకి వెళ్లి తనను తాను లాక్ చేసుకుంటుంది. వెంటనే బయటకొచ్చి తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటుంది. మరోవైపు సముద్రం పై నుండి ఒక హెలికాప్టర్ వెళ్లడం కనిపిస్తుంది. వాళ్ళకక్కడ ఫ్లైట్ క్రాష్ అయినటువంటి గుర్తులు ఎక్కడా కనిపించకపోయేసరికి ఆ హెలికాప్టర్ అనేది వెనక్కి వెళ్తుంది. కానీ అప్పుడే వాళ్ళకి వాటర్ పైన ఫ్లైట్ క్రాష్ అయినటువంటి భాగాలన్నీ కూడా పైకి తేలుతూ కనిపిస్తాయి. దీంతో ఫ్లైట్ అక్కడే మునిగిపోయిందని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఆ హెలికాప్టర్ నుంచి ఇద్దరు డైవర్లు వాటర్ లోకి దూకిస్తారు. వాళ్ళ కిందికి వచ్చినప్పుడు ఫ్లైట్ ఎక్కడుందో కనిపెట్టేస్తారు. ఆ ఇద్దరి డైవర్స్ లో ఒక డైవర్ ఫ్లైట్ లోపలికి వెళ్తాడు. ఇంకొక డైవర్ ఏమో విండో బయట నుంచి అక్కడ బ్రతికున్నటువంటి ప్యాసింజర్స్ ని చూస్తూ వాళ్ళతో, మీరేం వరి అవ్వద్దు, మేమంతా సరి చేస్తాం, మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్తామని ఆ డైవర్ తన చేతితో సైకిల్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ డైవర్ ని బయట చూసి ప్యాసింజర్స్ అందరు కూడా అతన్ని అక్కడ నుంచి వెంటనే తప్పుకోమని చెప్తూ అక్కడ నుంచి వెళ్లిపోమ్మంటారు. ఎందుకంటే బయట ఒక షాక్ ఉంది. కానీ ఆ డైవర్ వాళ్ళు చెప్పే మాటల్ని అర్థం చేసుకోడు. ఆ డైవర్ వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకునే లోపే అమాంతంగా ఒక షాక్ వచ్చి ఆ డైవర్ ని తనతో పాటు తీసుకెళ్లిపోతుంది. ఆ తర్వాత అక్కడ వాళ్ళకి ఇంకొక అరుపు వినిపిస్తుంది. అంటే ఆ ఫ్లైట్ లోపలికి వచ్చినటువంటి సెకండ్ డైవర్ కూడా చనిపోయాడని అర్థమవుతుంది. ఇప్పుడు ఏవా బాయ్ ఫ్రెండ్ ప్యాసింజర్స్ తో, ఒకవేళ మనం ఆ డైవర్స్ యొక్క ఆక్సిజన్ సిలిండర్ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని తీసుకుంటే ఇక్కడ నుంచి మనం బయటపడే ఛాన్స్ ఉందని అంటాడు. ఏవా బాయ్ ఫ్రెండ్ ఓసారి కిందికి చూస్తాడు. ఆ డైవర్స్ యొక్క వస్తువులన్నీ కూడా ఫ్లైట్ మునిగిపోయినటువంటి కింది సైడ్ లో ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్లడం అంత సేఫ్ కాదు. అతని సీట్ పై నుండి చూస్తాడు. వాటర్ లో ఎలాంటి మూమెంట్ లేదు, అంటే అక్కడ షార్క్ ఉండదని చెప్తాడు. సడన్ గా అతని కాలు జారి వాటర్ లోకి పడిపోతాడు. దీంతో ఏవా చాలా భయపడి తన బాయ్ ఫ్రెండ్ కోసం గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. కానీ వెంటనే ఏవా బాయ్ ఫ్రెండ్ వాటర్ నుంచి బయటకొచ్చి నవ్వుతూ కనిపిస్తాడు. నిజానికి అతను అందరితో తను వాటర్ లో మునిగిపోయినట్టుగా ఒక జోక్ చేశాడు. కానీ ఏవా ఆ టైంలో నిజంగానే భయపడి ఉంటుంది. అలా జోక్ చేసినందుకు ఏవాకి కోపం వస్తుంది. కానీ వెంటనే అక్కడికి ఒక షాక్ వచ్చి అతని కాలిని పట్టుకుని వాటర్ లోకి లాక్కుంటూ లోపలికి తీసుకెళ్తుంది. కానీ ఏవా కైల్ అతన్ని గట్టిగా పట్టుకుని పైకి లాగుతారు. దీంతో అతని వాళ్ళు పైకి తీసుకొస్తారు. కానీ అతని కాలు మాత్రం ఆల్రెడీ విరిగిపోయింది. అతనికి విపరీతమైనటువంటి నొప్పి ఉంది. అక్కడ ఉన్నటువంటి రోజా గ్రాండ్ మదర్ ఒక నర్సు కాబట్టి అతని కాలికి బెల్ట్ కట్టేసి రక్తం కారకుండా బ్లీడింగ్ ని ఆపేస్తుంది. ఇప్పుడు ఫ్లైట్ అటెండెంట్ అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ తో ఒక విషయం చెప్తాడు. స్టోరేజ్ రూమ్ లో డైవర్స్ కి సంబంధించినటువంటి వస్తువులు ఉన్నాయి. వాటిని కనుక మనం ఇక్కడికి తెస్తే ఇక్కడ నుంచి బయటపడటం అనేది ఈజీ అవుతుందని చెప్తాడు. అయితే ఇప్పుడు ఏవానే స్వయంగా అక్కడికి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. ఫ్లైట్ అటెండెంట్ వెనకాల ఉన్నటువంటి డోర్ ఓపెన్ చేసి ఫ్లేర్ వెలిగిస్తాడు. దాని వల్ల కొంచెం వెలుగొస్తుంది. ఏవా డైవర్లకి సంబంధించినటువంటి వస్తువులు ఉన్నటువంటి ప్లేస్ కి రీచ్ అయ్యి వాటిని పైకి తెస్తుంది. కానీ అప్పుడే ఒక ఆక్టోపస్ వచ్చి ఏవాపై అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఫ్లేర్ కూడా ఆరిపోతుంది. దీంతో పూర్తిగా అక్కడ చీకటవుతుంది. ఇది చూసి పైన అందరూ భయపడతారు. ఫ్లైట్ అటెండెంట్ ఒక డెసిషన్ తీసుకుంటాడు. నేను ఇప్పుడు కిందికి వెళ్లే టైం వచ్చిందని చెప్పి కిందకి వెళ్లడానికి రెడీ అవుతున్న టైంలో వెంటనే అక్కడికి ఏవా ఒక బ్యాగ్ తో పైకి వచ్చేస్తుంది. ఆ బ్యాగ్ లో 4 డైవింగ్ సూట్లు, మాస్క్లు ఉన్నాయి. ఏవా పైకి వచ్చిన తర్వాత ఫ్లైట్ లో మొత్తం అంతా కూడా గందరగోళంగా ఉంది. ఏవా ఏమై ఉండొచ్చని భయపడుతుంది. ఏవా అక్కడ చూస్తే ఆమె బాయ్ ఫ్రెండ్ ఇక ఈ లోకంలో లేడని తెలుస్తుంది. దీన్ని చూసి తన బాయ్ ఫ్రెండ్ చనిపోయాడన్నటువంటి విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఆమె కంప్లీట్ గా డౌన్ అయిపోతుంది. మరో పక్క ఫ్లైట్ లో అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లైట్ ముందు భాగానికి స్లోగా పగుళ్లు వస్తున్నాయి. తొందరలో అది పూర్తిగా వాటర్ లో పడిపోతుంది. ఏవా ప్యాసింజర్స్ తో మనమందరం ఇప్పుడే ఈ ఫ్లైట్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి, లేదంటే మనమంతా ఇక్కడే చనిపోతామని చెప్తుంది. అయితే కైల్ ఆ విషయం విన్న తర్వాత అతనికి చెమటలు పడతాయి. ఎందుకంటే పాపం కైల్ కి ఈత రాదు. తనకు ఈత రాదని ఏవాతో ఆ విషయం చెప్తాడు. అప్పుడు ఏవా అంటుంది, నువ్వు ఈ జాకెట్ వేసుకుని వాటర్ లోకి వెళ్ళినప్పుడు దాని నాజిల్ ని ఓపెన్ చేసేయి. ఇది చేయడానికి నీకు ప్రత్యేకంగా ఈత రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఖచ్చితంగా వాటర్ పై భాగానికి రీచ్ అవుతావని తన ఫ్రెండ్ కైల్ కి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఏవా ఆక్సిజన్ మాస్క్ ని తెస్తుంది. వాటిని ఆమె బాడీ గార్డ్ కింద నుంచి తీసుకొచ్చి ఉంటాడు. అందరూ జాకెట్ వేసుకుంటారు. వాళ్ళు కొంచెం ముందుకెళ్లగానే వారి ఫ్లైట్ కిందికి వంగిపోవడం స్టార్ట్ అవుతుంది. నిజానికి ఫ్లైట్ యొక్క ముందు భాగం ఇప్పటికే విరిగిపోయి వాటర్ లో పడిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు త్వరగా వెళ్లిపోవాలి. రోజా గ్రాండ్ మదర్ అంటుంది, నేను మీతో రాలేను, నా వల్ల మీరంతా చనిపోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడున్నటువంటి మొత్తం గ్రూప్ ని స్లోగా చేసేసి అసలు ముందుకు వెళ్లకుండా చేసేస్తాను. నిజానికి వాళ్ళ దగ్గర ఒకే ఒక ఆక్సిజన్ సిలిండర్ ఉంది. అంతేకాదు వాళ్ళ దగ్గరున్న ఒక ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో వాళ్ళు వాటర్ పై భాగానికి రీచ్ అవ్వాలి. రోజా గ్రాండ్ మదర్ ఏవాతో నా మనవరాల్ని నువ్వే చూసుకోవాలని తన దగ్గర ప్రామిస్
ప్రామిస్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఏవా రోజాతో వాటర్ లోకి వెళ్తుంది. వాళ్ళు వాటర్ లోకి వెళ్ళినప్పుడు ఒక షార్క్ వాళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ ఆ షార్క్ అనేది వాళ్ళని అటాక్ చేయకముందే రోజా ఇంతకు ముందు చెప్పినట్లుగా షార్క్ అనేది వాటర్ బబుల్స్ కి భయపడుతుంది కాబట్టి ఏవా ఆక్సిజన్ బబుల్స్ ని ఆ షార్క్ యొక్క ముఖంపై విసిరిస్తుంది. దీంతో ఆ షార్క్ వాళ్ళ నుంచి దూరంగా వెళ్లిపోతుంది. మరోవైపు రోజా గ్రాండ్ మదర్ తన్ని తాను వాష్రూమ్ లో లాక్ చేసుకుంటుంది. ఇక సీన్ కట్ చేస్తే మనకు ఫ్లైట్ అటెండెంట్ తో పాటు కైల్ కనిపిస్తారు. వాళ్ళు ఇప్పుడు వాటర్ లోకి వెళ్లాల్సిన టైం వచ్చేసింది. ఫస్ట్ ఫ్లైట్ అటెండెంట్ వాటర్ లోకి దూకి కిందికి వెళ్తాడు. కానీ కైల్ కి వాటర్ లోకి వెళ్లడం భయమేసి అతను ఒక ప్లేస్ దగ్గర ఆగిపోతాడు. ఇక కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఫ్లైట్ అటెండెంట్ వెనకాల చూస్తే కైల్ తనతో లేడని అర్థమవుతుంది. అతను కైల్ ని తనతో పాటు తీసుకురావడానికి తిరిగి వెనక్కి వెళ్తాడు. కానీ పాపం అక్కడ ఒక షార్క్ కైల్ పై అటాక్ చేసి అతన్ని చంపేస్తుంది. ఆ తర్వాత ఫ్లైట్ అటెండెంట్ గేట్ దగ్గరికి వస్తాడు. అక్కడ రోజా ఏవా అతని కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఆక్సిజన్ సిలిండర్ ఉంది కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరిగా ఆక్సిజన్ ని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏవా అంటుంది, మీరిద్దరూ ఈ ఆక్సిజన్ సిలిండర్ సాయంతో పైకి వెళ్ళండి అని చెప్తుంది. ఏవా ఆక్సిజన్ సిలిండర్ నుండి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ను తీసుకోవాలని గట్టిగా శ్వాస తీసుకుంటుంది. ఆ తర్వాత ఫ్లైట్ అటెండెంట్ తనతో పాటు రోజా యొక్క నాజిల్ ని ఓపెన్ చేస్తాడు. దీంతో అందులో గాలి నిండిపోతుంది. ఇక రోజా ఫ్లైట్ అటెండెంట్ ఇద్దరు కూడా ఆక్సిజన్ సిలిండర్ తో పైకి వెళ్లడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏవా కూడా తన జాకెట్ యొక్క నాజిల్ ని ఓపెన్ చేయబోతుంది. అప్పుడే ఒక షార్క్ ఆమె ముందుకొచ్చి అటాక్ చేస్తుంది. దీంతో ఏవా మళ్ళీ ఫ్లైట్ లోపలికి తిరిగి రావాల్సి వస్తుంది. ఇక కొద్దిసేపట్లోనే ఆ షార్క్ అక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఏవా దగ్గర ఆక్సిజన్ సిలిండర్ లేదు. ఆమె వెంటనే బయటకు రావాలి. ఆమె బయటకు రావడానికి ట్రై చేస్తున్నప్పుడు అక్కడికి ఇంకొక షాక్ వస్తుంది. ఫైనల్ గా ఫ్లైట్ అనేది ఆ ఎడ్జ్ దగ్గర నుంచి డీప్ సీ లోకి పడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఏవా ఇక్కడ నుంచి బయటపడే దారి కోసం వెతుకుతుంది. కానీ ఏవాకి ఎటు వెళ్లాలో తెలియడం లేదు. ఇప్పుడు ఏవా ఫ్లైట్ తో పాటు వాటర్ లోకి వెళ్తుంది. కానీ ఆమె పూర్తిగా మునిగిపోక ముందే ఆమెకు ఒక దారి కనిపిస్తుంది. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె తన జాకెట్ నాజిల్ ని ఓపెన్ చేస్తుంది. దీంతో జాకెట్ లో సరిపడేంత ఎయిర్ నిండిపోతుంది. దీని వల్ల ఏవా వాటర్ లోపల నుంచి పైకి వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడే ఆమె బాడీ అనేది ఇక ఆక్సిజన్ ని హోల్డ్ చేసుకునే కెపాసిటీని కంప్లీట్ గా కోల్పోతుంది. ఇలా జరగడం వల్ల ఏవా వాటర్ పైకి రీచ్ కాకముందే స్పృహ కోల్పోతుంది. కొంత టైం తర్వాత ఆమెకు స్పృహ వస్తుంది. అయితే జాకెట్ లో గాలి అనేది నిండడం వల్ల ఆమె వాటర్ సర్ఫేస్ దగ్గరికి వచ్చేసి ఉంటుంది. కానీ ఏవాకి దగ్గరలో ఎవరూ కనిపించరు. ఇంతకు ముందు వాటర్ పైకి వెళ్లినటువంటి ఫ్లైట్ అటెండెంట్ ఇంకా రోజా ఇద్దరు కూడా చనిపోయారని ఏవా అర్థం చేసుకుంటుంది. ఇంతలో ఒక హెలికాప్టర్ ఏవా దగ్గరకు వస్తుంది. వాళ్ళు ఏవాని ఒక రోప్ తో పైకి లాగుతారు. అక్కడ ఏవా రోజాను ఇంకా ఫ్లైట్ అటెండెంట్ ను చూస్తుంది. ఏవా రోజ్ గ్రాండ్ మదర్ కి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం రోజాను సేవ్ చేసింది. అయినప్పటికీ ఆమె తన బాయ్ ఫ్రెండ్ ఇంకా ఫ్రెండ్ అయినటువంటి కైల్ బాడీ గార్డ్ ను కోల్పోయింది. రోజా కూడా తన గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఇద్దరిని కూడా కోల్పోయింది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ నుంచి ముందుకు వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. హెలికాప్టర్ వాళ్ళని రెస్క్యూ చేసేసి ఆ ప్లేస్ నుండి తీసుకెళ్తుంది. సో ఇక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, మూవీ లవర్స్ తో షేర్ చేసుకోండి అండ్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.